ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీతను చంపరని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారామె. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో బెయిల్పై బయట తిరుగుతున్న ఎంపీ అవినాష్ రెడ్డి సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారని ఆరోపించారామె. దర్యాప్తు అధికారిని బెదిరించి తప్పుడు రిపోర్టు రాయించారని ఆరోపించారు వైఎస్ షర్మిల. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీతను చంపరని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారామె. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో బెయిల్పై బయట తిరుగుతున్న ఎంపీ అవినాష్ రెడ్డి సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారని ఆరోపించారామె. దర్యాప్తు అధికారిని బెదిరించి తప్పుడు రిపోర్టు రాయించారని ఆరోపించారు వైఎస్ షర్మిల. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. శాలిని, ఏపీసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఇటు తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా కీలకమైనటువంటి నిందితులు ఇటు బెయిల్ పై బయట తిరుగుతున్నారు. అదేవిధంగా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఎంత ఉన్నాయి, ఈ కేసు అసలు ముందుకెళ్లేటువంటి పరిస్థితులు కూడా కనబట్టలేదంటూ కూడా చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా ఇటు వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డిపై కూడా హత్య చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఇప్పుడు ప్రభుత్వం అయితే కనుక సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఏదైతే ఇటు గత ప్రభుత్వంలో సైతం కూడా ఇక వివేకానంద రెడ్డి హత్య కేసు ముందుకు వెళ్ళకపోవడం, సిబిఐ కేసులో దర్యాప్తు చేసినటువంటి భాగంగా కూడా అధికారులు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులపై కేసులు మోపడం, వీటన్నిటిపై కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే నిన్న చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ వివేకానంద రెడ్డి కేసు ఈ ప్రభుత్వంలో అయినా సరే ముందుకు వెళ్లి సునీతారెడ్డికి న్యాయం జరిగిద్దా అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు మాజీ మంత్రి రోజా సైతం కూడా ఇటు సునీతారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి స్పందించడం జరిగింది. ఏదైతే ఇటు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం 2019 ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగింది. దీంతో అయితే కనుక పక్క రాష్ట్రానికి ఇవ్వాలి అంటూ కూడా ఆనాడే అప్పుడే చెప్పారు టీడీపీ వారే. ఇప్పుడు టీడీపీకి అనుగుణంగా మరొకసారి సునీతారెడ్డి సపోర్ట్ గా అయితే కనుక ఇటు వైఎస్ షర్మిలారెడ్డి చేస్తున్నారు. దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారు అంటూ కూడా ఇటు మాజీ మంత్రి రోజా సైతం కూడా స్పందించడం జరిగింది. ఏదేమైనప్పటికీ వివేకానంద రెడ్డి కేసు ఇక కీలకమైనటువంటి మలుపులు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఒక్క కేసు కులికి రాకుండానే ఇక నేతల మధ్య మాటల యుద్ధం అనేది కూడా కొనసాగుతుందని తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ వేణు.